शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपादमपद्माक्षं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविज्ञानं हयग्रीवमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि। सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षि पद्मकेसरी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। ओं श्री महागणाधिपतये नमः। ఆచిమ్యః ఇవాళ తిథి వార నక్షత్రాలు ఆ రోజును బట్టి చెప్పుకోవాలను. ఓం శ్రీ మహాగణాధిపతిని ఆవాహయామి. సంసంపై హస్తయో ఆద్యం సమర్పయామి. నీలేంద్రపదు హస్తయో ఆద్యం సమర్పయామి. పాద్యయో పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. 5 సార్లు నిజమా. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం వస్త్రం సమర్పయామి. బూదితో చేసిన వస్త్రం సమర్పయామి. ఆవరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పయో పుష్పం పూజయామి. శ్రీమాత చేకలంతచ్చల విలోకజకర్ణిక లంబోదరస్య విఘ్నరాజు గుణాధిపతిని చెప్తానుగా. హరిద్ర పసుపు కుంకుమ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి హరిద్ర పసుపు కుంకుమ సమర్పయామి. గంధం ధారయామి. ఒక పుష్పంతో గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి గంధం సమర్పయామి. సుముఖచే అక్షంద్రయం సుముఖచేకదంతచ్చలోకజికర్ణికలంబోదరస్య విఘ్నరాజో గుణాధిపతుమఖితర్గణాధ్యక్ష ఫలచంద్రోజానన మకరతుండ షడ్పకర్ణహిరంబస్కంద పురజ షోడశైతాని నామాని అపడే స్మృదాయపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే సదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నాజాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పయో పుష్పం సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పయో పుష్పం సమర్పయామి. వాగీసాధ్యా సుమనసర్గాదానా ఉపక్రమే ఎన్నత్వా కృతకృత్యా శ్రౌతం నమామి గజాననం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ధూపాంత ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపాంత ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానసుదాచనం సమర్పయామి. నైవేద్యం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గుడిక నైవేద్యం సమర్పయామి. ఓం గురు సోదరుని మధ్యోదయ శ్రీమహి యో యోనః ప్రచోదయతి. ఓం ప్రణాయ స్వాహాయ స్వాహ సమన స్వాహ మధ్య మధ్య నిర్వాణ్యం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. పునరాచమనీయం సమర్పయామి. మంగళ నీరాజనం. కౌశవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాపుత్రాయ దేవాయ విఘ్నేశ్వరాయ మంగళం. ఆనంద కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. చేస్తారమ్మా. ఒక నీరు చుక్కేసి మళ్ళీ అది దేవుడు కాదు నువ్వు కలగదు. ఓం శ్రీ మహాగణాధిపతి గణాధిపతి అక్షతాం శిరసా గురించి ఒక పుష్పం తీసుకొని పెట్టుకోమ్మా. అక్షంతలు వేసుకో. చేతులు కడుక్కో. తల పట్టుకున్న చేతులు కడుక్కో ఒకసారి. ఓం శ్రీ నారాయణ స్వామి. ఓం నమో శ్రీ గణేశాయ నమః. పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఇప్పుడు శ్రీ కాత్యాయని దేవి వ్రత కథని వ్రత పూజని చెప్తాను. చక్క జాగ్రత్తగా చేయి. ఓం శ్రీమాతే నమః. ఆవాహయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. శ్రీ కాత్యాయని దేవి నమః. ఆవాహయామి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. అక్షంద్రయం ఆసనం. హస్తయో ఆద్యం సమర్పయామి. చేతులు నీరు చూపించు. హస్తయో ఆద్యం సమర్పయామి. పాద్యయో పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయం. శుద్ధోదక స్నానం. నీళ్ళు పడి దేవుని కొంచెం కాళ్ళు తెరపడేట్టు స్నానం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. కొంచెం యజ్ఞోపవీతార్థం యజ్ఞోపవీతం సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పయో పుష్పం సమర్పయామి. అమృతపు పెట్టాము. పుష్పయో పుష్పం సమర్పయామి. ఇప్పుడు చెప్తాను. అదాంగ పూజ చెప్తాను. చక్కగా చెయ్యి. అక్షంతో 2 పూజలు చక్కగా పక్కన పెట్టుకో. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి.
మాంగళ్యం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. పైన వస్త్రం మాంగళ్యం సమర్పయామి. వస్త్రార్థం వస్త్రం సమర్పయామి. గంధద్వారాం దురాదుష్టాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం గంధోయం ప్రతిగృహ్యతాం. గంధం సమర్పయామి. అక్షతాం సమర్పయామి. ఉమాయే నమః పాదౌ పూజయామి. గౌర్యే నమః జంఘే పూజయామి. పార్వత్యే నమః జనుని పూజయామి. జగన్మాత్రే నమః ఊహుం పూజయామి. జగప్రతిష్ఠాయ నమః కడిం పూజయామి. మూల ప్రకృత్యే నమః నాభిం పూజయామి. అంబికాయ నమః హృదయం పూజయామి. అన్నపూర్ణాయ నమః స్తనౌ పూజయామి. శివసుందర్యే నమః వక్షస్థలౌ పూజయామి. మహాబలాయ నమః బాహు పూజయామి. శ్రీపద్మాయ నమః హస్తౌ పూజయామి. కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. బ్రహ్మ విద్యాయ నమః జిహ్వౌ పూజయామి. శాంకర్యే నమః ముఖౌ పూజయామి. శివాయే నమః నేత్రే పూజయామి. పువ్వులు రెండు చూపించి కళ్ళకి నేత్రే పూజయామి. స్వామివారికి కూడా చూపించి తెల్లటి పువ్వులు. స్వామివారికి తెల్లటి పువ్వు. నేత్రే పూజయామి. సూర్య అగ్నినేత్రాయ నమః నేత్రే పూజయామి. రుద్రాయ నమః కర్ణౌ పూజయామి. సర్వమంగళాయ నమః శిర పూజయామి. శ్రీ కాత్యాయని దేవి నమః సర్వాంగయామి పూజయామి. శ్రీ కార్త్యాయ ప్రారంభ. ముందు శివస్తోత్రం చెప్తానమ్మా, చెయ్యే. ఓం ధవళబహుషమిందోర్మండలే సన్ని విష్ణుం భుజగవలయహారం భస్మ దిగ్భాంద మీడే మృగయ పరశుపానించారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభు పినాకిని శశిశేఖర వామదేవో విరూపక్ష కపర్దీ నీలలోహిత శంకరశూల పానిచ్చ కటవాంగీ విష్ణువల్లభ విష్ణు అంబికానాద శ్రీకంఠో భక్తవత్సల భవసర్వ శ్రీలోకేశ స్థితికంఠ శివాప్రియ ఉగ్ర కపాలి కామారి అంబకాసురశూదన గంగాధరోలలాడక్షకాలకాల కృపానిధి భీమపరసు హస్తస్య మృగపానిర్జటాధర కైలాసవాసీ కవశీ కఠోర త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్బోళిత విగ్రహ సామప్రియస్వరమయ త్రైమూర్తిరమేశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమ సూర్య అగ్నిలోచన హవిర్యజ్ఞమయశోమ పంచవక్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యదేతాదుర్దక్షో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిదండ్రీ గిరిప్రియ కృత్తివాసాపురారాతే భగవాన్ ప్రమదాదిపః మృత్యుంజయ సూక్ష్మతనవో జగద్వ్యాపీ జగద్గురు వ్యోమకేశ మహాసేన జనతశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థానో అహిర్బుద్ధ్యో దిగంబరః అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరశు అజపాస విమోచన ముడపశుపతిర్దేవో మహాదేవో వ్యయో హవిః కోశదంత విదవ్యగ్ర దక్షధ్వర హరోహర భగనేత్ర విదవ్యగ్ర సహస్రక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతక తారక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. గణేశ జనన్యే నమః గిరిజానుభావాయ నమః గుహాంబికాయ నమః జగన్మాతయ నమః గంగాధర కుటుంబినే నమః వీరభద్ర ప్రసుతే నమః విశ్వవ్యాప్తిన్యే నమః విశ్వరూపిణ్యే నమః అష్టముతాత్మికాయ నమః అష్టదారిద్ర్య సమనాయ నమః శివాయ నమః శాంభవే నమః శాంకర్యే నమః బాలాయ నమః భవాణిన్యే నమః భద్రదాయిన్యే నమః మాంగళ్యదాయిన్యే నమః సర్వమంగళాయ నమః మంజుభాషిన్యే నమః మహేశ్వర్యే నమః మహామాయాయ నమః ఓం మంత్రారాధ్యాయ నమః మహాబలాయ నమః హేమాత్మజాయ నమః ఓం హేమాద్రిజాయ నమః ఓం హైమావతే నమః ఓం పార్వతే నమః ఓం పాపనాశిన్యే నమః పాపనాశిన్యే నమః. నువ్వు చేతులు పెట్టి చాలు, నువ్వు నీ చేయి కనబడాలి అక్కడ. నువ్వు చేయి కనబడదా, నీ చేయి కూడా కనబడి మనం చేసినట్లు చేసినట్టు. హైమవతే నమః పార్వతే నమః పాపనాశిన్యే నమః నారాయణ సంశ్రయ నమః నిత్యాయ నమః నిరీసాయ నమః నిర్మలాయ నమః అంబికాయే నమః అలా అంబికాయే నమః మృడాయ నమః ముని సంసేవ్యాయ నమః ఓం మాలిన్యే నమః ఓం మేనకాత్మజాయ నమః కుమారాయ నమః ఓం కళ్యాకాయ నమః ఓం దుర్గాయ నమః కలిదోష విఘాతిన్యే నమః ఓం కార్త్యాయిన్యే నమః కృపాపూర్ణాయ నమః కళ్యాణిన్యే నమః కమలార్చితాయ నమః సత్యాయ నమః సర్వాయ నమః ఓం సౌభాగ్యదాయ నమః సర్వసత్యే నమః ఓం అమలాయ నమః ఓం అమరాసంసేవ్యాయ నమః అన్నపూర్ణాయ నమః అమృతేశ్వరాయ నమః అఖిలాంగమ సంసుప్తాయ నమః ఓం సుఖ సచ్చిదానందదాయిని నమః అంబాయ నమః బాలారాజిత భూతాయ నమః భానుకోటి ప్రదాయ నమః ఓం సముద్యతాయ నమః హిరణ్యాయ నమః వరదాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం సీతాం సుఖ శేఖరాయ నమః హరిద్రహ కుంకుమారాధ్యాయ నమః ఓం
అమరాధ్యాయ నమః. ఓం సర్వకాల సుమంగళ్యే నమః. సర్వభోగప్రదాయ నమః. సామాసీకరాయ నమః. వేదాంత లక్షిణ్యాయ నమః. ఓం కర్మ బ్రహ్మణ్యే నమః. కామకలనాయ నమః. వాంఛితార్థ ప్రదాయిన్యే నమః. ఓం చంద్రార్క తాటంకాయ నమః. ఓం చిదంబర శరీరిణ్యే నమః. శ్రీచక్రవాసిన్యే నమః. దేవ్యే నమః. కామేశ్వరపత్యే నమః. కమలాయ నమః. మురారిప్రియ అర్ధాంగిన్యే నమః. మార్కండేయాయ నమః. ఓం వరప్రదాయిన్యే నమః. పుత్ర పౌత్ర వరప్రదాయిన్యే నమః. పుణ్యాయ నమః. ఓం పురుషార్థ ప్రదాయిన్యే నమః. సత్యధర్మరతాయ నమః. ఓం సర్వసాక్షిన్యే నమః. సనాతన శశాంక రూపిణ్యే నమః. శ్యామలాయ నమః. భగలాయ నమః. పాడ్యే నమః. మాతృకాయే నమః. భగమాలిన్యే నమః. ఓం శూలిన్యే నమః. విరాజాయ నమః. స్వాహాయ నమః. స్వాదాయ నమః. ప్రత్యాంగిరాంబికాయ నమః. ఆర్యాయ నమః. దాక్షాయిన్యే నమః. దీక్షాయ నమః. సర్వపాప సమనాయ నమః. ఓం శివాభినాదాయ నమః. ఓం శ్రీవిద్యాయ నమః. ప్రణవాద్య స్వరూపిణ్యే నమః. ప్రణవాద్యాయ నమః. నాదరూపిణ్యే నమః. త్రిపురాయ నమః. త్రిగుణాంబికాయ నమః. షోడశాక్షి దేవతాయ నమః. శ్రీ గౌర్యే నమః. శ్రీ కాత్యాయని దేవ్యే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పక్షితం సమర్పయామి. నీ చేయి పెట్టవు గవాబ 4 సార్లు తిరగాలి నీ చెయ్య. అందులో లక్ష్మీ అష్టోత్తరం చెప్తాను. ఆ పూలను నాకు పెట్టి, లేకపోతే అమ్మవారికి ఇక్కడ చక్కగా పసుపు కొమ్మలు ఇక్కడ మళ్ళీ చేస్తూ ఉండు. అంటే నువ్వు మామూలు ఒక్కడు పెట్టి నేను కష్ట చదువుతుంటాను, అన్నీ చేసేసుకుంటాను. వీడియోలో పడుతుంది నీ చేయి పడాలి. ఓకే రేపు ముందే. ఓం శ్రీ కాత్యాయని దేవి అని నువ్వు జాతకు అన్ని చక్క సర్దుతూ ఉండు. వ్రతాన్ని వింటా ఉండు. అక్షంతలు తీసుకొని పక్కన ఒక ఆకులో అక్షంతలు పక్కన పెట్టేసుకొని దండం పెట్టుకొని అంటే నువ్వు విన్నావు లేదో తెలియదు. అమ్మవారికి పసుపు కొమ్ములతో చెయ్యి, అన్ని పూలతో చెయ్యి. అమ్మ అక్షంతలు పట్టుకుని అందులో అంటే అక్షంతలు ఎక్కువ వాడకూడదు. ఇచ్చేసాను ఆల్రెడీ వెళ్ళిపోయింది. అక్షంతలు ఎక్కువ వాడుకుంటున్నారు అదేనండి జాగ్రత్తగా కదా. ప్రారంభ పూర్వకాలమున పరమ పవిత్రంబగు నైమసారణ్యమున సౌనకాది మహామునులందరూ బహు పురాణములు ఎరింగిన వాడగు వ్యాస శిష్యుడగు సూత మహర్షి గాన్ని గాంచి భక్తితో ప్రణమిల్లి, ఓ మహర్షి, నీవెన్నియో పురాణములను ఇతిహాసమును మాకు సందర్భానుసారం వ్రతాలను వాటి మహత్యములను కూడా వెలిగించితివి. నీవు మా సంశయములను పోగొట్టు మహానుభావుడవు. చతుర్దశ భువనాధీశుడైన ఈశ్వరుని మొదటి భార్య యగు సతీదేవి తన తండ్రి యగు దక్ష ప్రజాపతి యజ్ఞగుండం బడి దేహత్యాగము మనొచ్చెను కదా. ఆ విధముగా జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయినా, లేక సతీదేవి యందు అనురాగము లేక మౌనముగా ఊరకుండెనా? ఈశ్వరునకు భార్య వియోగము ఎట్లు సంభవించెను? మా సందేహమును తొలగించి సమర్థులు తాము తప్ప మరి ఒకరు లేరు, తప్పక తెలియజేయవలసిందని ప్రార్థించెను. వెంటనే సూత మహర్షి, ఓ మునులారా, మీ సందేహమును తప్పక పోగొట్టెదను, సావధానుడే వినుడు ఇట్లు చెప్పనెరింగెను. దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా నుండి కృతయుగమునంతయు నుండెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చట్లాడుచూ ఉండగా ఆకస్మికంగా పరమేశ్వరుడు అంతర్ధానం పొందెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధములా ఆలోచించుచు పకపక నవ్వుచూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి, నాదా, ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిరి? ఎందుకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించెను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటి వాడు, నేను అతనికి తండ్రి వంటి వాడును. మా ఇరువురులకు ఏ విధమైన ఆంతర్యము లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీరాముడిగా అవతరించి పితృవాక్య పరిపాలనుడై తన భార్యయగు సీతతోనూ సోదరుడు లక్ష్మణునితోనూ వనవాసమునకై వెడలి పంచవటి తీరమున పర్ణశాలను నిర్మించుకుని ఉండుచుండెను. మన భక్తుడగు రావణాసురుడు మాయోపావేశముతో సీతను అపహరించి లంకకు కొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెతుకుచు ఆ అడవి అంతయు గాలించుచు సీతను ఎందును గానరాక శ్రీరాముడు సీత వియోగముచే కుమిలి
మతి తప్పి ఆ అడవిలో కనబడిన పక్షులను, మృగములను, చెట్లను, పొట్లను, రెమ్మలను, పుష్పములను సీతను చూచారా అని ప్రశ్నించుచు పోవుచుండెను. ఒక చోట పాడుపడ్డ శివలింగమును గాంచి శ్రీరాముడు ఎలుగెత్తి, పరమేశ్వర, నా సీతను చూచితివా అని ప్రశ్నించెను. నా తండ్రియవు మహావిష్ణువు కేక విన్నంతనే నేనచ్చుటకు పోయి శ్రీరాముడికి ఎదురుగా నిలబడితిని. కానీ మానవ రూపంలో నున్న మహానుభావుడు నన్ను చూడనట్టుగానే ముందుకు పోయెను. ఆ మానవ నేత్రములతో దేవతలను చూడలేరు కదా. మానవ నేత్రములతో దేవతలను చూడలేరు కదా. అందుకే మాయా మానుష రూపధారి అయిన శ్రీరాముడు నన్ను చూడునట్లుగానే నటించి ముందుకు పోయినందున నేను నవ్వుచుంటిని. ఇంతకు తప్ప మరి ఒక కారణం ఏమీ లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఆ మాటలు విన్న సతీ, ఓ నాదా, మీ మాటలు నమ్మసక్యంగాను లేవు. శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించి భార్యావియోగముచే మతి తప్పుట ఏమి? రాజులకు అనేక మంది భార్యలుందురు కదా. సీత కోసమే రాముడు పిచ్చివాడిగా సంచరించడమే చుండునా? ఇది నమ్మసక్యంగా లేదు. మీరు కళ్ళబొల్లి మాటలాడుచుంటిరి. ఆ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేకపోవుటయా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడల నీవు స్వయముగా అచ్చడకు పోయి శ్రీరాముని సీత వియోగ బాధను కనులారా గనుము. నీకంతయు బోధపడగలదు అని పలికెను. వెంటనే సతీదేవి, నాదా, నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు జనించుట శ్రీరాముడు శ్రీరామచంద్రుని సీతా వియోగ బాధను కనులారా గాంచి చెవులారా అతని ఆకరణలు విని సందేహాస్పదమైన ఆ రాముని పరీక్షించదలించి నేను సీతగా మారిపోవాలని తలుచుకుని వెంటనే సతీదేవి సీతరూపము పొందెను. అదే సమయమునకు కైలాసమునందున పరమేశ్వరుడు సతీదేవి నేను పెట్టలేదు. నువ్వైతే పేట కలిపిస్తావు అనుకప్పుడు తెచ్చాను కానీ అక్కడ త్యాగం శ్రీరాముని సీత వియోగవాదం కనులారా గాంచి చెవులారా విని ఆక్రందనలు విని సందేహాస్పదమై శ్రీరాముని పరీక్షింపదలించి నేను సీతగా మారిపోవాలను తలిచెను. వెంటనే సతీదేవి సీత రూపము పొందెను. అదే సమయమునకు కైలాసమున శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధముగా పరీక్షించునో తెలుసుకొందామనుకుని తలంచి రహస్యముగా నా ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులు జోడించి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె శ్రీరామునికు అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు తన తల్లియే తండ్రి చెంతకు పోవుచుండెనని సంతోషింపసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింపదలించితివా? నాకు నా భార్య తప్ప మరి యొక్క స్త్రీ స్వస్వరూపముతో కనబడును అని పలికి వెంటనే సతీదేవి స్వస్వరూపము పొంది, రామ, నిన్ను పరీక్షింపుటకై నేను సీతరూపము నొందితిని. నీ సీత ఎచ్చటనున్నను మహా సాధ్వియే ఉండగలదుడు అని పలికి అదృశ్యమయ్యను. శివుడు కూడా
జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసములకు చేరి ఏమీ తెలియని వాని వలె మౌనముగా ఉండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవిని, నాదా, నేను పోయి శ్రీరాముణ్ణి పరీక్షించి తిని నిజముగా అతడు మహావిష్ణువే అయ్యుండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీ ఎటుల పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, నాదా, నీవు పరీక్షించిన విధముగానే పరీక్షించి తిని అని అబద్ధము చెప్పెను. వెంటనే శివుడు, సతీ, నీవు పరీక్షించిన విధానము నా కనులకు కట్టినట్టుగా కనిపించుచున్నది. ఇప్పుడు నీవు దాల్చిన నా తల్లి రూపము నాకు కనబడుతున్నది. నీవు నా తల్లివి అని నమస్కరించి వెడలిపోయెను. కోలం ఉంటే నిలబడదు కదా అన్న. ఓకేనా? నీవు నా తల్లివి అని నమస్కరించి వెళ్ళిపోయాను. అంతటా సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని నేను అక్కడ పెట్టిస్తాగా, అందరికి పెడతాను కదా. తాంబూలమే పెట్టిద్ది కానీ జాగ్రత్తగా పెట్టాయి. పసుపు అవన్నీ తీసి కింద పెట్టి అంటే అమ్మమ్మ ఏమన్నదంటే అన్ని చక్క ప్లేట్లో పెట్టి అందంగా కనబడేటట్టు పెడిది కానీ అంది. అలా పెట్టి జాగ్రత్తగా పెట్టు. ఎరువులు వెనక్కి పెట్టి సరిపోద్ది. వెనక్కి మర్చిపోతాను. అంతటి సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని నేను సందేహించుట ఒక తప్పు, దాన్ని కప్పిపుచ్చుకున్నటకు అబద్ధమాడడం మరి ఒక తప్పు పని చేసి కలంకితము పొంది తిని ఆ కలంకితమైన దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా నుండుట అర్హతను కోల్పోయి తిని. అందుకే దయాహృదయుడు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూచుచుండునని శిక్షించెను అని పరిపరి విధముల విచారించి కలంకితమైన తన దేహమును త్యాగించుటయే మంచిదని నిశ్చయించుకుని తన దేహము విడిచి పెట్టుటకు పలు విధముగా యోనిచి చివరకు తానే ఇంట పుట్టెను. అచ్చటనే దేహము వదులుట యుక్తమని ఆ సతి నిశ్చయించుకొని ఆమె మహామాయగాను తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషము కలిగించి ఈశ్వరుడు విలువకుండా యజ్ఞం అనర్చునట్టు కోరిక కల్పించెను. మహామాయ నిర్ణయానుసారము దక్షుడు శివుని అవమానించదలించి శివునకు అహిర్భావము లేకుండా యజ్ఞము తలబెట్టి దేవతలందరూ ఆ యజ్ఞమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరునితో కలిసి వెళ్ళదామని ఈశ్వరుని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుటకు యుక్తము కాదు అని పరమేశ్వరుడు చెప్పెను ఆమెకు. ఆమె వినకుండాను ఆ యాగమునకు వెళ్ళి తీరవల్లని మంకు పట్టెను. దానితో పరమేశ్వరుడు చేయనిది లేక నందిని భృంగిని సాయము ఇచ్చి సతీదేవిని దక్షవాటికి పంపెను. దక్షుని యాగ మండపములో సతీదేవి ప్రవేశించి అచ్చట తన వారెవ్వరూ పలకరింపకపోవటచే అవమానము పొంది రగులుతున్న అగ్నిగుండమున చెంతన చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా, నేనొక అబద్ధమాడుటయేచే ఈశ్వరునకు దూరమైతిని ఇచ్చట అవమానము పొంది ఈశ్వరుని చూడలేను. కావున కలంకితమైన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడవు, నిర్మలంబగు మనసున్న దయామూర్తివి, దయాహృదయునికి కుమార్తెగా జన్మించి తిరిగి పరమేశ్వరుని భర్తగా పొందినట్లు చేయము అని ప్రార్థించెను. బగబగా మండుతున్న ఆ అగ్నిగుండములోనికి దుమికి దేవతల హాహాకారములు చేయుచుండగా నంది భృంగి
లొక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపి సతీదేవి మరణ వార్త వినిపించెను. శివుడు మహారౌద్రాకారము దాల్చి వీరభద్రుని సృష్టించి ఆ వీరభద్రుడు దక్షవాటికి అంతయు చెల్లాచెదురు చేసి తన వంటి దక్షవాటికంకు చేరి తన వంటి కోట్ల మహానుభావులను సృష్టించి దక్షవాటికి అంతయ శ్మశాన వాటికిగా మార్చెను. ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమునకు భరింపలేక హిమాలయ శిఖరమును చేరి నచ్చట విశ్రాంతి పొందుచుండెను. ఆ సమయంబున పరమేశ్వరుని లలాటము నుండి ఒక చెమట బిందువునొకటి భూమిపై పడెను. శివుని శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే 4 భుజములతో కలిగిన ఎర్రని రంగులో దివ్య దేహముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భువన భాండములన్నీ ప్రతిధ్వనించినట్టుగా రోధించుచుండెను. శివుని భయముచే భూదేవి శ్రీ రూపమును పొంది ఆ శిశువునకు ఒడిలోకి చేర్చుకుని సన్యము నొసంగెను. అప్పుడు రుద్రుడామితో భూదేవి నీవు చాలా పుణ్యాత్మురాలువు. నా శిశువునకు పెంచుకొనుము. అతడు నీ యందు పుట్టుటచే కుజుడు భౌముడు అని పేర్లతో సార్థక నామము పొందెదడు. ఎర్రని రంగుతో ఉండుట చేతను అంగారకుడనియు పిలిచెదరు. నవగ్రహములతో అతడొకడు గ్రహము కాగలడు. ఇతడెంత కాలము నన్ను ఆశ్రయించు ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించుడుచే నాకు భార్యా వియోగము కలిగినది. ఈ కుజుడు పుట్టుటగా ఎవరు వింటారో వారికి కుజుదోష పరిహారమగును అని శివుడు వెడలి వేరే ఒక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడై ఉండెను. హిమవంతుడు పర్వతరాజు మంచు కొండగాన నిర్మలమై చల్లనైన ధీర హృదయుడు. అతని పట్టపురాణి మేనకాదేవి. ఆమె నా దేవి గర్భవాసమున సతీదేవి ప్రాణమును ప్రవేశించి నవమాసము నిండగానే ఒక శుభదినమున ఆవిర్భవించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతి అను ముని. అందుచే అతని పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అని, పర్వతరాజుకు కుమార్తెయుడుచే పార్వతి అని మహర్షులు ఆమెకు నామకరణ చేసిరి. కాత్యాయని శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానురై బాల్యములోనే సర్వ విద్యలు కళా కోవిదురాలై వెలిగెను. మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో పెళ్ళు బిక్కేసాగెను. క్రమముగా నాదుని ప్రోత్సాహంతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతీకి వివాహము వయసు రాగా దేవేంద్రుడా శివుని సమాధిని భగ్నమనర్చుటకై మన్మధుని పంపించెను. మన్మధుడు దేవకార్యమున కాదనలేక శివునిపై మన్మథ బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావము చే శివుడు సమాధిని విడిచి మా సౌందర్య రాశికు పార్వతిని గాంచి వెంటనే తన సమాధి భగ్నము చేసినందున మన్మధుని జూచి మూడవ నేత్రంతో అతన్ని భస్మము గావించి వెడలిపోయెను. పార్వతి తన కనుల ముందు జరిగిన సంఘటన గాంచి బీరువుగాక ధైర్యము అవలంబించి తన తపస్సుచే శివుని వశం గావించుకోవాలని కఠోరంపైన తపస్సు సలిపెను. ఆ తపస్సును ఈశ్వరుడు సంతసుడై ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరించుటకు సమ్మతించెను. సప్త మహర్షులు హిమవంతుని చెంతకు కన్యావరునికై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని వసంగుట సంసిద్ధము గావించిరి. నొకానొక శుభముహూర్తము అత్యంత వైభవోపేతముగా శివపార్వతుల కళ్యాణము
బ్రహ్మ స్వయముగా జరిపించెను. శివుడు పార్వతి వివాహమాడి ఎనలేని ఆనందముతో నిండి ఉండగా మన్మధుడు భార్య యగు సతీదేవి పార్వతీనాథుని పాదములపై పడి తన భర్తను బతికింపమని ప్రార్థించెను. అతడు సంతోషముతో మన్మధుని బతికించి సతీదేవికి మాత్రమే దృగ్గోదుడునట్లు కనిపించినట్టు చేసెను. ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలంతా పరమేశ్వరుని దయాదృష్టికి మహానందము పొందిరి. ఆ దంపతులపై పూలవర్షము కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో, నాదా, నిన్ను ఆశ్రయించిన దోషము అంతే కదా నిన్నాశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహల్పితమైన అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగము నర్చితిని. నా వియోగముచే మీరు రౌద్రావతారము దాల్చి ఆ తాపము తట్టుకొనలేక నా తండ్రి పర్వతసానుల యందు చేరినంతనే నీ లలాటము నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై పడి వెంటనే బిందువు శిశువుగా మారి రోదన మనుచుండగా భూదేవి ఆ శిశువునకు బడిలోకి తీసుకుని సన్యమొసంగి పుత్రునిగా స్వీకరించెను. ఆ సమయమున నీవు శిశువునకు భౌముడు అని సార్థక నామము పెట్టి గ్రహములలో అతనికి స్థానము కల్పించితిరి. ఆ కుజుడు నిన్ను విడిచి నాకెంతయో మహానందము కలిగించినాడు. ఆ కుజుడు ఆశ్రయించిన లోకాలకు కూడా బాధ లేకుండా చేయగలందురకు చేయవలని ప్రార్థించుచున్నాను అని పలికెను. వెంటనే పరమేశ్వరుడు ఆమెతో, ఓ పార్వతి, కుజుని జన్మ వృత్తాంతము ఎవరు వింటారో వారికి కుజుదోష పరిహారం అగునట్లు ఆనాడే వరమిచ్చి తిని. నీ కోరిక మేరకు ఇప్పుడు లోకములోని జనులకు కుజుదోష పరిహారార్థమై శీఘ్రముగా వివాహమగుటకును వివాహ ప్రతిబంధకమైన దోషములు నివారించుటకును ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధాన అంశము. భౌమవారముచే అంటే కుజుడు ప్రదోష కాలం మగుడచనే నేను అందు భాగస్వామినైతిని. కాత్యాయని వ్రతమును పేరుతోనే భూలోకముల సుస్థిరము గాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి మహానందము పొందెను. పిదప పరమేశ్వరుడ పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి సౌనకాది మునులకు విన్నవించెను. శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ సమాప్తం సంపూర్ణం.